నెల్లూరు కోటమిట్ట వద్ద ఉన్న ఏఆర్పీ మినీ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ సిటీ అధ్యక్షుడు అల్లాబక్ష్ ఇర్ఫాన్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఘనంగా నిర్వహించబడింది. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ప్రత్యేక అతిథిగా హాజరైన నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. ముఖ్య అతిథిగా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలీ అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు ఉడతా వెంకటరావు యాదవ్, సీనియర్ నాయకురాలు డాక్టర్ యశోధర, బాల సుధాకర్, సంజయ్ కుమార్, సుధీర్, మైనార్టీ నాయకులు అలావుద్దీన్, ఫయాజ్, రెహమాన్, హుసేన్ బాషా, ఫజలుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నెల్లూరు నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సోదరులు ఇర్ఫాన్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందుకు విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పెద్దలు వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ గారికి, అదేవిధంగా ఇక్కడ ఉండేటటువంటి సీనియర్ నాయకులు డాక్టర్ యశోధర్ గారు, ఉడతా వెంకటరావు యాదవ్ గారు, ఫయాజుద్దీన్ గారు, అల్లావుద్దీన్ గారు, వీళ్ళందరికీ కూడా ఇక్కడికి వచ్చేసినటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా పవిత్ర రంజాన్ మాసంలో ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడం జరిగింది. నెల్లూరు నగరం యొక్క ప్రత్యేకతే హిందూ ముస్లిం భాయ్ భాయ్. అంటే ఇక్కడ ఏ కార్యక్రమం నిర్వహించినా, రొట్టెల పండుగ కావచ్చు, దర్గాకు వెళ్ళడం కావచ్చు, అదేవిధంగా వాళ్ళు మన పండుగలు చేసుకోవడం కావచ్చు, ఈ యొక్క సెక్యులరిజం అనేది నెల్లూరులో మనం చాలా దగ్గరగా చూస్తాం. ఈరోజు దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఆనాడు నెహ్రూ ప్రధానిగా ఉంటూ ఈ యొక్క రాజ్యాంగం మీద ఈ యొక్క సెక్యులర్ దేశం ఇక్కడ మనకి ప్రాథమిక హక్కులు అన్నీ కూడా కల్పించినటువంటి పార్టీ రాజ్యాంగంలో కాంగ్రెస్ పార్టీ. ఈ దేశం మీద నమ్మకంతో, ఈ దేశంలో రాజ్యాంగం మీద నమ్మకంతో ముస్లిం సోదరులు మేము ఇక్కడే నివసిస్తాం, మేము పాకిస్తాన్కి వెళ్ళమని దగ్గర 4 కోట్ల మంది యొక్క రాజ్యాంగం మీద విశ్వాసంతో ఈ దేశంలో ఉండడం జరిగింది. ఈ దేశ నిర్మాణంలో స్వతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ గారి దగ్గర నుంచి మొదలు పెడితే ఇందిరాగాంధీ కానీ, రాజీవ్ గాంధీ కానీ, వీళ్ళందరూ కూడా దేశ అభివృద్ధిలో ఎంతో కృషి చేశారు. ఈరోజు దేశం ఈ స్థాయిలో ఉందంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ వేసినటువంటి పునాదులు అనేటటువంటిది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఐఐటీలు కావచ్చు, ఐఐఎంలు కావచ్చు, అదేవిధంగా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కావచ్చు, ఈ కంపెనీలన్నింటినీ కూడా స్థాపించి ఈరోజు విద్య, వైద్యం అన్నింటిలో కూడా హరిత విప్లవం తీసుకొచ్చి ఈరోజు ఆహారాలు, ధాన్యాలు మనం దిగుమతి చేసుకునే పరిస్థితి నుంచి ఎగుమతి చేసుకునే పరిస్థితి కానీ అన్నీ కూడా కల్పించింది కాంగ్రెస్ పార్టీ. గత 10 ఏళ్లలో నరేంద్ర మోడీ గారు యొక్క హిందుత్వ అనేటటువంటి ఒక విధానాన్ని తీసుకొచ్చి, మతాలను ముందుకు తీసుకొచ్చి అధికారం చేస్తూ ఈరోజు దేశాన్ని ఏ స్థాయికి తీసుకొచ్చి పునర్వైభవం వస్తుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దేశంలో అల్లా ప్రత్యేకించి ముస్లిం సోదరులకు ఇచ్చినటువంటి ఒక ఇబాదత్ 30 రోజులు కఠినమైనటువంటి ఉపవాసాలతో ఆకలిని జయించి ప్రేమని పంచి, రంజాన్ అంటేనే ద్వేషాన్ని దూరం పెట్టడం, ప్రేమానురాగాలతో బతకాలని ఇచ్చేటువంటి ఆలోచన చేసినటువంటిది ఈ ఉపవాసాల యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా కాంగ్రెస్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు ఇద్దరిని అభినందిస్తూ ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి వందలాది మంది ముస్లిం సోదరుల్ని, ఇతర పార్టీలని, ఇతర నాయకుల్ని కూడా పిలుచుకొని ఈ రకంగా ఇఫ్తార్ విందు చేయటం వాళ్ళని అభినందిస్తూ, లేదా మీ చేత ఆశలు కల్పించో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారికి తాకట్టు పెడుతున్నారు మనల్ని తీసుకెళ్ళి అనే ఒక చిన్న విషయాన్ని గమనించని చెప్పి రాజకీయంగా మనం ఇఫ్తార్ విందు పెట్టుకున్నాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ పక్షాన మన ముస్లిం సోదరుని కోరుకుంటా ఉన్నాం, జాగృత వహించండి. భవిష్యత్తు తరాల కోసం మనం అందరం కూడా ఐక్యమత్యంగా ఉండి, ఎక్కడెక్కడ చిన్న పొరపచ్చాలు ఉన్నా కూడా అన్నదమ్ముల్లా కలిసి బ్రిటిష్ వాళ్ళు విభజించి పాలించే విధంగా అంటాడో అదే డిఎన్ఏని ఇవాళ రాష్ట్రంలో కూడా తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. దాని నుంచి అల్లా మనల్ని అందరినీ కూడా ప్రేమానురాగాలతో బతికే శక్తిని కలుగజేయాలని మరొకసారి రంజాన్ ఉపవాస శుభాకాంక్షలు తెలియజేస్తాం. इफ्तार बना के 20 तारीख को चांद को देख के सब अच्छा ईद बना के सब खुशी से रहना और एक बहुत मुबारक हो। सारे जहां से अच्छा हिंदो सिता हमारा, हम बुलबुलें हैं इसकी ये गुल सिता हमारा, मजहब नहीं सिखाता आपस में बैर रखना, हिंदी है हम वतन है हिंदो सिता हमारा. ఈ తరుణం ఈ పాట రాసింది ఎవరంటే అల్లామా ఇక్బాల్ గారు. భారతదేశాన్ని తల్లిలాగా, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని సోదరులలాగా చూసే మనస్తత్వాన్ని మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు నేర్పించినారు. పవిత్రమైన రంజాన్ నెలలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు
ఏర్పాటు చేసిన ఇఫ్తియార్ విందుకు ముఖ్య అతిథిగా వచ్చిన మన మస్తాన్ వలి గారికి, వెంకట్రావు గారికి, అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గారికి, అదేవిధంగా డాక్టర్ యశోధర గారికి, వదిలి వెళ్ళిపోవడానికి ఎంతమంది ఉలేమాలు ప్రాణత్యాగాలు చేశారో, ఎంతమంది ముస్లింలు ప్రాణత్యాగాలు చేశారో మా మస్తాన్ వలి గారు ఇండియా గేట్ దగ్గర వెళ్ళి చూడమని ఒక మాట చెప్పారు. అటువంటి త్యాగాలకు మళ్ళీ ముస్లిం సమాజం సిద్ధంగా అవ్వాలా. దళిత సోదరులకు, బీసీ సోదరులకు, అదేవిధంగా అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకు, అగ్రవర్ణాల్లో ఉన్న సెక్యులర్ వాదులను కలుపుకొని 0.1% ఉండే మతోన్మాదులను ఈ దేశంలో లేకుండా చేయాలని అందరినీ కలుపుకొని అందరికీ సమాన హక్కులు ఇచ్చే కాంగ్రెస్ పార్టీని మళ్ళీ రాబోయే ఎన్నికలు మనం గెలిపించుకోవాలి. దానికోసం ప్రతి ఒక్కరు కూడా నడుం బిగించి ముందుకు రావాలని కోరుకుంటున్నాను. అస్సలాము అలైకుం.